తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. తమిళ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆ సమయం రానే వచ్చేసింది. తమ అభిమాన హీరో విజయ్ నటించిన వారిసు సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. రాక ఏడాదికి ఒకసారి విజయ్ నుంచి సినిమా వస్తుంది కాబట్టి ఫ్యాన్స్ అందరూ తమిళనాడులో వారిసు రిలీజ్ సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక విజయ్ తమిళనాడులో స్టార్ హీరో కాబట్టి అక్కడ మొదటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ట్రైలర్ విడుదల అయ్యాక ఆ అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. చాలా కాలం తర్వాత విజయ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడమే అందుకు కారణం. దీంతో విజయ్ తప్పకుండా ఈ వారిసు సినిమాతో అలరిస్తాడని తమిళ తంబీలు ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా సక్సెస్ అయ్యిందా? తమిళనాడు నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాకు విస్తృత స్థాయిలో పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సినిమా చూసిన క్రిటిక్స్ అందరూ దీనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు కమర్షియల్ అంశాలతో ఈ సినిమాను పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దాడని కితాబిస్తున్నారు. ఇదొక రొటీన్ ఫ్యామిలీ టెంప్లెట్ అయినప్పటికీ ఆ రొటీన్ ఫీలింగ్ కలగకుండా క్యాచీ సీన్లతో ఈ సినిమాను ఎంటర్టైనింగ్ గా నడిపించాడని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ అంతకు మించి అనేలా ఉందంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో స్టోరీ నడిపించడానికి కొంత సమయం తీసుకున్న డైరెక్టర్ వంశీ సెకండ్ హాఫ్ ని మాత్రం ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ తినిపించే మంచి థియేట్రికల్ మూమెంట్స్ తో అద్భుతంగా తెరకెక్కించాడని చెప్తున్నారు. కేవలం విజయ్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కి సైతం కనెక్ట్ అయ్యేలా మంచి ఫ్యామిలీ డ్రామా మరియు ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా జోడించాడని అంటున్నారు. విజయ్ ని ఫ్యామిలీ ఎమోషన్స్ ని డైరెక్టర్ వంశీ చక్కగా బ్యాలెన్స్ చేశాడని, ఈ విషయంలో అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందేనని మెచ్చుకుంటున్నారు. ఇదొక పక్కా పొంగల్ ప్యాకేజ్ అని, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు థియేటర్లపై దండయాత్ర చేయడం ఖాయమని నమ్మకంగా చెప్తున్నారు. ఇక హీరో ఎప్పట్లాగే ఈ సినిమాలో కూడా చెలరేగిపోయాడని అంటున్నారు. తన భుజస్కంధాలపై ఈ సినిమాను నడిపించాడని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. విజయ్ తన మేనరిజం, డాన్స్, యాక్షన్, కామెడీ టైమింగ్ తో పూనకాలు తెప్పించేశాడని చెప్తున్నారు. అలాగే ఎమోషనల్ సీన్లలో అతని నటన అందరినీ కట్టిపడేస్తుందని టాక్ వినిపిస్తోంది. విజయ్ కెరీర్ లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోవడం ఖాయమని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఇక తమన్ ఎప్పట్లాగే తన సంగీతంతో దుమ్ము దులిపేశాడని, చాలా చోట్ల తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు ఊపు తీసుకొచ్చాడని కోలీవుడ్ టాక్. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ వారిసు సినిమా తమిళనాట సంతోషాలు తీసుకొచ్చాడు. ఫ్యామిలీ సహా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చని అక్కడి రిపోర్ట్స్ చెప్తున్నాయి. నిజానికి ట్రైలర్ విడుదల అయినప్పుడు ఈ సినిమాపై చాలా ట్రోల్స్ వచ్చాయి. పాత సినిమాల కథలన్నీ కలిపి ఈ వారిసు సినిమా తీశారని, ఇది ఖచ్చితంగా బోల్తా కొట్టేస్తుందని కామెంట్స్ కూడా చేశారు. కానీ అందుకు భిన్నంగా ఇది ట్రోలర్స్ ని బోల్తా కొట్టిస్తూ తమిళనాడులో హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయినా తమిళనాడులో ఇలాంటి ఫ్యామిలీ డ్రామా వచ్చి చాలా కాలం అవుతోంది కాబట్టి వాళ్లకు ఈ వారిసు సినిమా జాతర లాంటిదేనని చెప్పుకోవచ్చు. అయిపోయి